తెలంగాణపై కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని తెలియజేసింది. మే 7 వరకు అంటే వారం రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని, వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు భానుడు సెగలు కక్కుతున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలువును తలపిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.